ఏపీ బడ్జెట్ సెషన్స్ మొదటి రోజే అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య డైలాగ్ వార్ నడిచింది. సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే వైసీపీ సభ్యులు స్పీకర్ పోడియం దగ్గర నినాదాలతో పోడియం దగ్గర హోరెత్తించారు. తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ ఆందోళన చేపట్టారు. గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలే ప్రయత్నం చేశారు. అసెంబ్లీతో పాటు మండలిలో వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆందోళన నిర్వహించారు. జగన్ కు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు వైసీపీ ఎమ్మెల్యేలు. ఎమ్మెల్యేల నిరసనతో సభలో గందరగోళం ఏర్పడింది. వైసీపీ ఎమ్మెల్యేల ఆందోళనతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఒకంత అసహనానికి గురయ్యారు. చివరకు ఎమ్మెల్యేల నిరసనల మధ్యే ప్రసంగించారు. అనంతరం ప్రభుత్వ తీరును నిరసిస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం జగన్ తాడేపల్లిలోని తన నివాసానికి వెళ్లిపోయారు. అందరం కలిపి ముక్త కంఠంతో శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు అందరం మా నాయకుడితో కలిపి అందరం కూడా ముక్త కంఠంతో ఒక డిమాండ్ చేశాం. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని. ప్రతిపక్షం అంటే అది ప్రజల పక్షం, ప్రజల వాడిని వినిపించేది ప్రతిపక్షం, వచ్చిన ఇబ్బందులు చెప్పేది ప్రతిపక్షం, ప్రజలు పడుతున్న కష్టాలను తెలియచెప్పేది ప్రతిబింబించేది ప్రతిపక్షం. అలాంటి ప్రతిపక్షానికి దానికి ఇవ్వాల్సిన గౌరవాన్ని హోదాన్ని ఇవ్వకుండా రాజ్యాంగాన్ని చేతితో తీసుకుంటున్న ఈ ప్రభుత్వాన్ని మరి ఇవాళ గవర్నర్ ప్రసంగంలో మేము అందరం కూడా డిమాండ్ చేస్తాం. ఇవాళ ప్రత్యేకంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి మాకు. ఎందుకంటే ఏ రకంగా ఆలోచన చేసుకున్నా సభలో ఉండి రెండే పక్షాలు, ఒకటి కూటమి అధికార పక్షం, కూటమి రెండు. అసెంబ్లీలో వైసీపీ తీరు బాగాలేదన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వైసీపీకి ప్రతిపక్ష హోదా అడిగితే ఇచ్చేది కాదని ఆయన తేల్చి చెప్పారు. గవర్నర్ ప్రసంగం సమయంలో అరుపులు కేకలు సరికాదన్నారు. వైసీపీకి 5 ఏళ్లలో ప్రతిపక్ష హోదా రాదని, వైసీపీకి ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఈ 5 ఏళ్లు ప్రతిపక్ష హోదా తమకు రాదని వైసీపీ మానసికంగా ఫిక్స్ అయితే మంచిదన్నారు పవన్ కళ్యాణ్. గవర్నర్ ప్రసంగం సందర్భంగా వైసీపీ నేతలు వ్యవహరించిన తీరు హేయమన్నారు. ఈ 5 సంవత్సరాల్లో మీరు ప్రతిపక్ష హోదా మీకు రాదు, అది మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోండి. 11 సీట్లతోటి మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వబడదు, రాదు. ఎందుకంటే ఇట్ ఈస్ చంద్రబాబు గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు డిసైడ్ చేసేది కాదు, జనసేన డిసైడ్ చేసేది కాదు. దానికి రూల్స్ ఉన్నాయి, దానికి రెగ్యులేషన్స్ ఉన్నాయి, నామ్స్ ఉన్నాయి. వైసీపీ నాయకత్వం కూడా గుర్తించాల్సింది, ఇది మీకు హోదా ఇవ్వబడదు. ఇది చంద్రబాబు గారు ఆప్ చేస్తేనే కాదు, ఇది ఎవరు ఆప్ చేసింది కాదు, మీకు ప్రజలు మీకు ఇవ్వలేదు. మీకు అది మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ప్రవర్తించాల్సింది మనస్ఫూర్తిగా నేను వారిని కోరుకున్న. అంతేగాని వారిని ఎక్కడ అవమానం పరచాలని కానీ వారిని తగ్గించాలని కానీ లేదు. రైట్. మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలకి వైసీపీ ఎమ్మెల్యేలు అయితే హాజరయ్యారు. కానీ అధికారం ప్రతిపక్షం ఈ రెండే ఉంటాయి అసెంబ్లీలో అని ఒక ప్రక్కన ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అంటే, ఈ 5 ఏళ్లు ప్రతిపక్ష హోదా అనేది వైసీపీకి రాదనేది మానసికంగా వైసీపీ ఎమ్మెల్యేలు జీర్ణించుకోవాలని పవన్ కళ్యాణ్ అన్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్. సునీల్, ఈరోజు గవర్నర్ ప్రసంగించారు ఉభయ సభలను ఉద్దేశించి. ఆ గవర్నర్ ప్రసంగంలోనే వైసీపీ సభ్యులు నిరసన తెలిపారు. ప్రతిపక్ష హోదా కావాలంటూ వాకౌట్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. బయటకు వచ్చిన తర్వాత బొత్స సత్యనారాయణ కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే మాకు, ఎందుకంటే ప్రజా సమస్యలపై గొంతెత్తడానికి ప్రతిపక్ష హోదా ఉంటేనే సాధ్యం అవుతుందని ఆయన చెప్పడం జరిగింది. మరోవైపు అధికార పార్టీ నుంచి కూడా అదే విధమైన దాడి అయితే జరిగింది, వీరిపై దాడి జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష హోదా ఎవరికి వస్తుందో వీరికి తెలియదా, కనీసం 10% సంఖ్యాబలం ఉండాలి అని చెప్పి మండిపడుతూ ఉన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవి, అదేవిధంగా గుమ్మడి సంధ్యారాణి, అనగాని సత్యప్రసాద్, పలువురు మంత్రులంతా కూడా జగన్ వైఖరిపై మండిపడుతున్నారు. ఆ తర్వాత జగన్ కూడా అసెంబ్లీ నుంచి బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో కూడా మొత్తం కూడా ఈ రోజంతా జగన్ వైఖరిపై అధికార పార్టీ మండిపడుతూ ఉంది. ఎందుకంటే ఏదైతే టెక్నికల్గా 60 రోజులు శాసనసభకు రాకపోతే సభ్యత్వం కోల్పోతానన్న అనుమానంతోనే వచ్చి ఆయన ఈరోజు సంతకం పెట్టి సభలో 11
11 నిమిషాలు మాత్రమే ఉండి బయటికి వెళ్ళిపోయారని చెప్పి అధికార పార్టీ మండిపడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చి ప్రజా సమస్యలపై ఆయన ప్రస్తావన చేయాలి, జగన్ అసెంబ్లీకి రావాలని మేము కోరుకుంటున్నామని కూడా సోమిరెడ్డి కూడా వ్యాఖ్యానించారు. ఒక రకంగా జగన్ అసెంబ్లీకి వస్తే మేము ఎంజాయ్ చేస్తామని కూడా సోమిరెడ్డి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో మొత్తం కూడా ఏదైతే గవర్నర్ ప్రసంగం పక్కకు పోయి ఏదైతే ప్రతిపక్ష హోదా అంశం తెరపైకి వచ్చింది, జగన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో అధికార ప్రతిపక్ష సభ్యులంతా కూడా ఇదే ఎజెండాగా ఈ రోజు ఆరోపణలు ప్రత్యారోపణలు అయితే జరుగుతున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి తన నివాసంలో కూడా పార్టీ శాసనసభ శాసన మండలి సభ్యులతో కూడా సమావేశం ఏర్పాటు చేశారు. ఇక నుంచి అసెంబ్లీకి హాజరు కాకూడదని కూడా నిర్ణయించుకున్నారు. ఓన్లీ ఎమ్మెల్సీలు మాత్రమే శాసన మండలికి హాజరవుతారని కూడా ఆ పార్టీ ప్రకటించిన పరిస్థితి ఉంది. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల కాలంలో జరిగిన అరాచకాలన్నీ కూడా అసెంబ్లీలో చర్చకు వస్తాయని భయపడే అసెంబ్లీకి మొహం చాటేస్తున్నారని మరికొంతమంది మంత్రులు చెప్తున్నారు. ఏది ఏమైనా ఈరోజు గవర్నర్ ప్రసంగంలో కీలకమైన ఏదైతే 5 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం చేయబోయే కార్యక్రమాల గురించి కావచ్చు, ఇప్పుడు వరకు అమలు చేసిన అనేక అంశాలను ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందని కూడా గవర్నర్ తన ప్రసంగంలో చెప్పడం జరిగింది. రేపటి నుంచి కూడా అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగబోతుంది. శాసనసభలో మాత్రం వైసీపీ సభ్యులు వచ్చే అవకాశం అయితే లేదు. శాసన మండలి సభ్యులు మాత్రం రేపు వైసీపీ సభ్యులు హాజరవుతారు. రేపంతా కూడా ముఖ్యమంత్రి కూడా సభలో దీనికి సమాధానం చెప్తారు. ఏదైనా ఈ రోజంతా కూడా ఏదైతే గవర్నర్ ప్రసంగం సంబంధించి అంశం పక్కకు పోయి మొత్తానికి ఏదైతే వైసీపీ సభ్యులు ఆ సభలో చేసిన ఏదైతే గొడవని అధికార పార్టీ అయితే తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ విధంగా చట్టసభలో ప్రతిపక్ష సభ్యులు ఈ విధంగా వచ్చి అల్లరి చేయటం ఏంటని కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి ఉంది. మొత్తానికి అధికార పార్టీ నుంచి తీవ్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ కూడా మీడియా పాయింట్కి వచ్చి ఏదైతే వైసీపీ వైఖరిని తూర్పారబట్టారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా జనసేనకు ఏదైతే 11 మంది సభ్యులతో ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు, కనీసం జనసేనకు వచ్చిన సభ్యుల కన్నా ఒకరన్నా అదనంగా గెలిస్తే మీకు వచ్చేదని కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏది ఏమైనా ఈ రోజంతా కూడా ఏదైతే వైసీపీని మాత్రం అధికార పార్టీ కూటమి మొత్తం కూడా తీవ్ర స్థాయిలో కూటమి వైసీపీ వైఖరిని ఎండగడుతూ మొత్తం తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఏదైతే ఈ వైఖరి మంచిది కాదు, ప్రజా సమస్యలపై అసెంబ్లీకి వచ్చి పోరాటం చేయాలని